నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, స్తుతియు మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. కొనియాడెదము మరువబడని మేలులు చేసినని. కొనియాడెదము మరువబడని మేలులు చేసినని. స్తుతియు మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. ఈ పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక 3 వాక్యాలు నేను చదివి మరి అన్నను ప్రతిష్ఠిస్తాము. మొదటిదిగా యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము 16వ వాక్య భాగము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఈ ఉదయకాల సమయంలో మరి దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తా ఉంది. మరి అక్కడ మనం ఒకవేళ కొంచెము మార్చినట్లయితే దేవుడు కొలనూరును ఎంతో ప్రేమించెను. హల్లెలూయా.